గట్లా అయింది లేకుంటే ఎందుకు అందరు లేక ఎప్పుడు ఉన్నట్టే ఉండు ఆయన వచ్చి మీరెందుకు కూర్చున్నాడు మమ్మల్ని ఎందుకు రైతుల పాటు చేస్తున్నాడు మేము చావాలా మా చిన్న పిల్లలు ఆగగాలి మేము చాలగాలి కూర్చొని బతకటోళ్ళము మేము కష్టం చేసుకొని బతుకుతున్నాము రోడ్ల పాలు చేసి దేవుడు అని వస్తున్నాం మేము రోజు దావకాన్న పోతున్నాం మాతానికి వచ్చి మాతానికి నేను గిన అడిగినావా అడిగినావా నువ్వు వస్తావు 10 రూపాయలు లేకుండా అవుతున్నాయి మాకు మరి ఇప్పుడు ఏం చేయాలి మేము ఆయన మాకేమి ఇస్తాడు మాకెందుకు ఆ భూమి పైసలు మాకెందుకు నేడు దాకా ఆయన ఇస్తేనే తిన్నామా మేము కష్టం చేసుకొని బతికినాము ఏంది చేస్తున్నాడు మాకు ఆయన ఏం చేసిండో చెప్పు ఏంది చేస్తున్నాడు ఇచ్చినాడు చేతగాయనకి ఇచ్చినాడు భూమి ఆయన కొని ఇచ్చినాడు మాకు లేకుంటే పేదలకు అని ఇచ్చిండా ఎందుకు ఇచ్చినాక మా భూముల కాడికి వస్తాడు ఏంటి కొరకు వచ్చిండు రావద్దు మమ్మల్ని బొంద పెట్టినా సరే కానీ ఆయన రావద్దు మమ్మల్ని ముందుగా మమ్మల్ని పెట్టాక ఆ రోడ్డు రాని మమ్మల్ని అందులో పెట్టి రోడ్డు మీద అంగేయమను అంతే భూములు అయితే ఇయ్యము ఎంత చేసి ఇయ్యము మేము చాలా లేదు చాలా ఉంటే పోతే వాద్యతలు అనుకుంటూ కొద్దిగా ఉంటే కొద్దిగా దాంట్లో ఉంటాము మరి చాలా దానికి తీసావా చాలా నువ్వు పక్కకు లేదని తీసుకెళ్ళి వస్తున్నావు నువ్వంతా మనగానివా నువ్వు బలం మేము లేనందుకే కదా మాకు ఎవరు బలం లేనందుకు మా పొలాల్లోకి వెళ్ళి వస్తున్నాయి లేకుంటే రాపోవు బలం ఉన్న వాళ్ళు కాపుదాన పళ్ళు పక్క పంట తీస్తారు మాకు వస్తా అది రాంపురం మాది రాంపురం తలకోడపల్లి మండలం నాకు 4 కొడుకులు నా కొడుకు జీతాలు లేరు 4 కొడుకులు ఉండి బతుకుతున్నారు దానిలో దోషడి మీద బతుకుతున్నారు ఈ వయసులో నువ్వు అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చినావు నా కొడుకులు ఇస్తున్నారు నన్ను ఏం చేస్తా నేను మరి వాళ్ళకి ఏమిత్తు చెప్పు మీకు రోడ్ పోయినాక నా పిల్లలకి ఏమి ఇచ్చుకుందు నేను ఇందిరామ్ ఇస్తుందా అది మాకేమైనా ఇందిరామ్ ఇచ్చిందా ఎవరు ఇస్తారు నాకు నా పిల్లలు బాగుతుంటే బతుకుతుంటే నాకు సరే గంజి వస్తారు తాను కూర్చోబెట్టి నాకెవరు పెడతాడు ఏం పెడతావు చెప్పు వాళ్ళు పెడతారా నీ లేక తాను సోరోని అయితే కష్టం చేసుకొని బతుకుతారు నువ్వేం కష్టం చేసుకొని బతకాలి ఆ సారెడు పోయినాక ఆయన అంటే ఎవరినా ముంచుతున్నాడు తింటున్నాడు తాన కూర్చున్నాడు తింటున్నాడు మేము అట్లా ముంచనీకే మా తాన అట్లా లేదు మేము రెక్కలు భూమి అమ్మ విన చేతులు వారేసి రెక్కలు ఇరుచుకొని వంగి ఒళ్ళోంచి పని చేసుకొని పూట గడుచుకుంటాం మేము ఆయన లేక తాన కూర్చోలే అట్లా అనొద్దంటే ఈ పని చేసినా కనవాల్సి వచ్చింది ఆయన అనిపించుకుంటున్నాడు ఈ మాట ఆయన అనిపించుకుంటున్నాడు మేము ఆయన నన్ననికే మాకేం అవసరం మాది చెడగొట్టినందుకు మేము అనవలసి వస్తుంది ఆయనను మా పొట్ట మీద కొట్టినందుకు అనవలసి వస్తుంది మా పిల్లల పొట్ట మా పొట్ట కొట్టినందుకు అనవలసి వస్తుంది మేము ఆయన నన్ననికే ఆయన మేము చూసిన వాళ్ళంగా మేము ఆయన చూసిన ఆయన కాదు ఆయన ఏం పగగాడు మంచి పనులు చేస్తే ఆయనే మంచి అయినావు గిసోటి పనులు చేస్తే మంచోడు ఎట్లా అవుతావు నువ్వు ఎందుకు 4 వర నీకే చేస్తున్నావు ఈ పని ఏం అవసరానికి చేస్తున్నావు నువ్వు ఫస్ట్ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా తెచ్చిండో రోడ్డు ఆడంగా తీసుకురామని ఆయన అధికారం ఉంటే లేపుకుంటే ఊకోమను మా పొట్ట మీద కొట్టొద్దు మా పొట్ట మీద కొట్టే మేము ఎట్లా బతకాలి మేము మా పిల్లలు ఇట్లా చేస్తారు అనుకున్నామా మేము మంచి బాధ్యత అనుకున్నాం కానీ ఈ బాధ్యత అనుకోలే మేము మమ్మల్ని కొట్టి మా పొట్ట కొట్టి ఆయన చేయనికి ఆయననే ఉండడా చేయనికే ఎప్పుడు వచ్చిన టూకే తెస్తే అయిపోతుంది ఒక 10 ఎకరా 10 ఎకరా నెల దానికెళ్ళే తీసుకురావాలి ఆయన ఆ రోడ్ వచ్చి మమ్మల్ని బాగుపడనిస్తుందా మా పిల్లలు చిన్నగా ఉండరు కూలినాలు చేసుకొని బతికేటోళ్ళం మా పిల్లలు పొద్దున్న దాకా చేస్తే మేము బతికేటోళ్ళం ముసలోళ్ళు నాడు కష్టపడ్డారు రెక్కలు ఇరుచుకొని కష్టపడి సంపాదించిండ్రు ఇవాళ ఆయన చెడగొట్టు నీకు ఆయన్నే ఉండడా మరి మేము ఎట్లా బతకాలి మేము బతికేదే భూమి మీద సంవత్సరానికి ఒక పంట వంతది ఆయన కాలం అయితే వంతది కాలం కాకుంటే ఎండీల పండుగ కూలినాలు చేసుకొని పూట గడుచుకొని తాగేటోళ్ళం మేము మా పొట్ట మీద కొడితే ఆయనకు పుణ్యం వస్తుందా ఆయన ఏం చేసినాక ఆయన ఏం డబ్బులు చేసిండు మాఫీ చేసిండా అవి పైసలు వేసిండా రైతు బంధు వేసిండా మాకు మాఫీ చేసిండా ఆడోళ్ళకి 2000 ఇస్తానని ఇచ్చిండా పిలిపిండాలి అని ఇచ్చిండు ఆయన ఏమని ఇచ్చిండా మాకు మేము రెక్కలు పట్టుకొని పొద్దున్న దాకా ఎండలో గాలి పొద్దుకి వచ్చి తింటాం పంతాం మేము ఆయన లేక కూర్చోలే ఆ ఇంద్రమ్మ తెచ్చిచ్చిందా రేవంత్ రెడ్డి తెచ్చిచ్చిండా మాకు ఎవరు తెచ్చిచ్చిండు ఎవరు తెచ్చియలే మాకు మా రెక్కలు ఇడుచుకొని మేము బతుకుతున్నాము
ఆయననే కావాలనా మాకు? ఇలా జడగొట్ట నీకే ఆయన జడగొట్టేటట్టుంటే మమ్మల్ని మా పిల్లలు చంపి చేయమన్నా పని, లేకపోతే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళి తెచ్చిండ్రు అక్కడికి వెళ్ళి ఏమన్నా రోడ్డు మా పొలంలోకి వెళ్ళి మా అద్దెకర పావెకర పోయినాక మా పానం తిన్నాకనే అద్దెకర పావెకర పోవాను. మరి ఏంటికి మార్చిండ్రు మాకు తెలియకుండా వేసిండ్రు, తెలియకుండా వేసుకొచ్చిండు ఆయన వచ్చినాక. ఆ రేవంత్ రెడ్డి చేసిండు. ఏమో మరి ఎందుకు కోపం? బీద రైతుల పొట్టగొట్టొద్దు. ఈ బడాబాబులు అంతా వదులుకొని దీన్ని చిన్న సన్నకారు రైతులని రాత్రి తెలంగాణ నిద్ర పట్టకుండా రోడ్ల పాలయ్యారు, కొంతమంది అవస్థపడుతురు, దవాఖాన్ల పాలయ్యారు. ఇప్పటికే ఈ పదురుకొని ఈ బడాబాబులు అందరూ పెద్ద కారు రైతులని అలాంటిమెంట్ని మార్చి సన్నకారు రైతుల పొలాల నుంచి పెట్టిరు. ఈ మార్పు ఈ మార్కింగు ఇంతకుముందున్న మార్కింగ్ ఇస్తే దానికి గవర్నమెంట్ పొలాలు ల్యాండ్స్ ఎక్కువగా ఉన్నాయి, అందులోకించి పోతే రైతులకు ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ సన్నకారు రైతులను ఇబ్బంది పెడితే ఈ గవర్నమెంట్ మంచి చేస్తా అని చెప్పింది. ఎడవేసింది గవర్నమెంట్ ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం ఇదేనా? పేదల పొట్ట కొట్టడమేనా ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల పొట్ట కొట్టడమేనా? మార్పు ఇదేనా? రోడ్ల పాలు చేయడం, రైతులను రోడ్ల పాలు చేయడం, రైతులని ఈ బీదలను జన్మనిచ్చిన తల్లి ఎంతనో భూతాలు ఎంత. జన్మనిచ్చిన తల్లికి ఉన్నంత విలువ భూతాలికి ఉంటుంది. భూతాలు అంటే మామూలు మాట కాదు. ఈ మేధావులు మంచి మహారాజులు చనిపోయి ఉన్నాయని భూమి అక్కడనే ఉంటుంది. మా నాట్లో 100 మంది లక్షల మంది చనిపోయినా ఈ భూమి ఇక్కడనే ఉంటుంది. ఆ భూమి అంటే మామూలు మాట కాదు. భూమి అంటే మనకు జీవనాధారం, దాని మీద బతకడం, దాని మీద ధైర్యం. డెవలప్మెంట్ కావాలంటే కొంత నష్టపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కూడా ప్రభుత్వం వాళ్ళకి బాధ్యతయుతంగా ఏదో ఒక సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, నష్టపోవాలి ఉండాలి. ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉందనుకో, అల్లకెళ్ళి తీయండి. 10 ఎకరాల ల్యాండ్ ఉంటే అల్లకెళ్ళి తీయండి. తీస్తే ఓ 10 ఎకరాలు 2 ఎకరాలు పోయినా 8 ఎకరాలు మిగులుతుంది, 4 ఎకరాలు పోయినా 6 ఎకరాలు మిగులుతుంది. సన్నకారు రైతులు ఎకరా 10 ఎకరా ఇట్లా బీదల రైతులు పొట్టగొట్టి బీదల మొత్తం పోతే డెవలప్మెంట్ ఎలాగైతుంది? ఉన్న ల్యాండ్కి వెళ్ళి తీయండి. 10 ఎకరాలు ఉంటే ల్యాండ్ 2 ఎకరాలు 2 ఎకరాలు పోయినా 4 ఎకరాలు 5 ఎకరాలు మిగులుతుంది. ఈ సన్నకారు రైతులు ఎకరా 2 ఎకరాలు ఎకరన్నర తల్లిదండ్రుల జీవనాధారం ఇది. దీని మీద బతకడం, దీంట్లోకి వెళ్ళి పోతే డెవలప్మెంట్ ఎలాగైతుంది? ఇంతకుముందు మార్కింగ్ చేసినటువంటి రూట్ మ్యాప్ ని మళ్ళీ చేంజ్ చేశారు వీళ్ళు. ఇక్కడ మా పక్కన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు దీన్ని వాళ్ళ ఊరు కానాపూర్ వచ్చి విలేజ్ ఇంతకుముందు మార్కింగ్ వాళ్ళ పొలాల మీకెళ్ళి ఉన్నది. వాళ్ళ ఊరి శివాల్లో ఒక్క పొలం పోతలేదు. అంతా జంగారెడ్డిపల్లి, రాంపూర్, చంద్రధన తండాలు వచ్చేసి అంత బీద రైతులే పాపం. ఈ రోడ్డు పోవాలంటే ఫస్ట్ మా ప్రాణాలు తీసి ఇది రోడ్డు వేయండి. ఎందుకంటే మేము బతుకుండి నరకం అనుభవించిన అవసరం లేదు. ఇప్పుడు ఈ రోజు సర్వే నెంబర్ ఇచ్చి రోడ్ల పాలు చేసిన రైతులని కరెక్ట్ ఇది కన్ఫామా ఏడంగానా ఎవరికి తెలియదు. దాన్ని బట్టి చూస్తే ఇక్కడ రాజకీయం నడుస్తుంది అనుకోవచ్చు. ఈ 100% రాజకీయం ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ మార్పు వస్తున్నారు. మార్పు ఎక్కడుంది? ఒక్క సంచి ఈరియా కోసానికి 15 రోజుల సంది కూర్చుంటే కూడా ఒక్క ఈరియా సంచి దొరకలే. మార్పు ఎలా ఉంటుంది? మార్పు ఇందిరమ్మ రాజ్యం అన్నది. ఇందిరమ్మ రాజ్యం ఎక్కడుంది? మార్పు బీద రైతులు పొట్టవడం మార్పా గవర్నమెంట్కు? ఇది ఎంతవరకు కరెక్టు? రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఈ గవర్నమెంట్కు హెచ్చరిస్తున్నాం. ఈ గవర్నమెంట్కు తగిన బుద్ధి చెప్తాం. రోడ్ వేయాలంటే మా ప్రాణాలు పోవాలి. మా ప్రాణాలు పోయినాకనే ఈ రోడ్ వేయండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నాకు 2 పిల్లలు, భార్య ఉంది, మనం నమ్ముకున్న అందరు ఉంటారు. వాళ్ళని బతికించడం మనకు 2 ఎకరాలు ఉండే ల్యాండే 2 ఎకరాలు, దాని మీద బతకడం. ఇన్ని జొన్నలో వడ్లో ఏవో వేసుకొని మేము ఇంత జీవనాధారం గడుపుకుంటున్నాం. అదే పోతే ఇది ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతే ఎలాంటి ఎఫెక్ట్ లేదు. 2 ఎకరాలు పోయి 4 ఎకరాలు మిగులుతారు, 3 ఎకరాలు మిగులుతుంది, ఓ 10 ఎకరాలు ఉన్నోళ్ళకు. ఈ 2 చిన్న సన్నకారు రైతులు అందరూ పాపం ఇలా ఇబ్బంది పెడితే ఈ గవర్నమెంట్కు మంచిది కాదని హెచ్చరిస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా మీరు? ఇప్పుడు ఇక్కడ రూట్ మార్చారంటూ సన్నకారు రైతులను ఇబ్బంది పెడుతున్నారంటూ అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ ఈరోజు హెచ్ఎండి ఆఫీస్కు మేము పేపర్ ఈరోజు లాస్ట్ డేట్ అన్నారు. లాస్ట్ డేట్ అంటే మీ అభ్యంతరం ఏంటో తెలిపమన్నారు. తెలిపమంటే మీ ఈరోజు లాస్ట్ 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ అప్లికేషన్ ఇవ్వాలని చెప్పి ఇవ్వాలంటే అన్ని ఊళ్ళ నుంచి వచ్చేసి అప్లికేషన్ ఇస్తామని వచ్చినాం. ఈ రోడ్డు మాకు ఇష్టపూర్వంగా చెప్తున్నాము. రోడ్ వేయాలంటే మా ప్రాణాలు తీయండి, ఈ రోడ్ వేసుకోండి, అభ్యంతరం లేదు. ఎందుకంటే బతికి ఉండి నరకం అనుభవించడం అవసరం లేదు. దీనికి ఇలాంటి బీదాలని పొట్టగొట్టి మీరు ఈ రోడ్ అవసరం లేదు.